ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 2వ అధ్యాయం ద్వితీయాంశంలో 2వ అధ్యాయం భూగోళ వర్ణన దగ్గర ఉన్నాం. ఇందులో ఈ భూగోళ వర్ణనలో చాలా అద్భుతమైనటువంటి విశేషణంతో కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడి తాలూకా పురి, మహాపురి అనేటటువంటి ఆ బ్రహ్మపురి గురించి చెప్పుకునేటటువంటి ఘట్టం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. మేరు పర్వతము ఎన్ని యోజనాల ఎత్తు, ఎన్ని యోజనాల వైశాల్యము, ఎన్ని యోజనాలు సముద్రంలోకి, అలాగే మేరు పర్వతం శిఖరాన ఆ శిఖరం ఎన్ని యోజనాల విస్తీర్ణంలో ఉన్నది, ఆ శిఖరంలోనే బ్రహ్మదేవుడు నివసించేటటువంటి మహాపురి ఉన్నది అని కిందటి వీడియోలో మనం చెప్పుకుంటూ ఒక్కసారి ఆ శ్లోకం ఉటకించుకుంటూ ఎదరఘట్టంలోకి మనం వెళదాం. చతుర్దశ సహస్రాణి యోజనానాం మహాపురి మేరోరుపరి మైత్రేయ బ్రహ్మణ ప్రజితాదివి. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి, ఓ మైత్రేయ మహర్షి, మేరు పర్వతం యొక్క పైభాగంలో అంతరిక్షంలో 14,000 యోజనాల విస్తీర్ణంలో బ్రహ్మదేవుని యొక్క మహాపురి విరాజిల్లుతోంది అని చెప్పారు పరాశరుడు వారు. 14,000 యోజనాలు. ఒక యోజనము అంటే మనం 12 నుంచి 13 కిలోమీటర్లు ఇంచుమించుగా ఈ రోజు లెక్కలో చెప్పుకోవాలంటే, అలాంటిది 14,000 యోజనాలు విస్తీర్ణము. ఆ విస్తీర్ణంలో బ్రహ్మదేవుడు నివసించేటటువంటి మహాపురి విరాజిల్లుతో ఉంది అని చెప్పారు పరాశరుడు వారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మేరు పర్వతము అంత శ్రేష్టమైనది ఎందుకు? ఆ మేరు పర్వతం గురించి, అలాగే దాని చుట్టూ ఉండేటటువంటి వర్షముల గురించి, భారత వర్షమా, ఇలావృత వర్షమా, గంధమాదన వర్షమా, ఈ వర్షముల గురించి, అలాగే ఇంతవరకు జంబోద్వీపం గురించి ఇదంతా వర్ణన. ఇంకా ఆ ద్వీపానికి ఎంత దూరంలో ఏ ఏ ద్వీపాలు ఉన్నాయో కూడా కింద ఘట్టాలు అయిపోయినాయి. అయితే ఈ జంబోద్వీపంలోనే ఈ మేరు పర్వతం మీదనే బ్రహ్మదేవుడు పురి. ఈ మేరు పర్వతానికి అంత విశిష్టత కలిగింది. ఈ మేరు పర్వతం గురించి వింటే ఏమిటి ఫలితవశం? ఇన్ని యోజనాల విస్తీర్ణంలో, ఇన్ని యోజనాలు సముద్ర భాగం అడుగున, ఇన్ని యోజనాల ఆకాశ మార్గంగా మేరు పర్వతం ఉన్నదని చెప్పుకున్నాం కదా ఇంతవరకు. ఆ మేరు పర్వతం గురించేనా? కాదు కదా. ఈ మేరు పర్వతం ఎంత ఎత్తులో ఉంది, ఎంత వైశాల్యంతో ఉంది, ఎంత చుట్టుకొలతతో ఉన్నది, ఎంత విస్తీర్ణంలో ఉన్నది, ఎంత భూమికి దిగువ భాగంలో సముద్ర గర్భంలో ఉన్నది, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ మేరు పర్వతానికి ఉండేటటువంటి విశేషణం ఒక్కటి విశిష్టత. బ్రహ్మదేవుడితో నివసించేటటువంటి మహాపురి ఆ మేరు పర్వతం శిఖరాన ఉన్నది. ఆ శిఖరాన బ్రహ్మదేవుడు తన గ్రామం, తమ పురి అన్నది అన్నారు కదా, మహాపురి అన్నారు కదా ఈ శ్లోకంలో. ఈ మహాపురి మొత్తం కూడా ఎన్ని వేల యోజనాలు? 14,000 యోజనాల విస్తీర్ణంలో విరాజిల్లుతో ఉంది అని చెప్పారు. అయితే ఇక్కడ నుంచి ఎదరఘట్టం చూసుకుంటూ, సస్యాహ సమస్తస్యాష్టౌ దిశాను విదిశాసుచ ఇంద్రాది లోకపాలానాం ప్రఖ్యాత ప్రవరా పురః. ఈ మేరు పర్వతానికి మీదన 14,000 యోజనాలతో ఉండేటటువంటి ఆ బ్రహ్మదేవుడు నివసించేటటువంటి మహాపురి, బ్రహ్మదేవుని యొక్క మహాపురి, దానికి అన్ని వైపులా 8 దిక్కుల యందు, అన్ని వైపులా ఇంద్రుడు మున్నగు లోకపాలకుల యొక్క ముఖ్యమైనటువంటి పట్టణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక్కడ వీటి గురించి పెద్దగా వివరం ఇవ్వలేదు. ఇంద్రుడు పాలించేటటువంటి ఆ ఊరేమిటి, అగ్నిదేవుడు పాలించేటటువంటి రాజ్యం ఏమిటి, యముడు పాలించేటటువంటి రాజ్యం ఏమిటి, ఇవేవి ఇక్కడ వివరం ఇవ్వలేదు. ఆ మేరు పర్వత శిఖరాన ఉండేటటువంటి మహాపురికి 8 దిక్కుల యందు దిక్పాలకుల తాలూకా మహాపట్టణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నంతవరకే చెప్పారు. విష్ణుపద వినిష్క్రాంత ప్లావయత్వేష్టమండలం సమంతాతు బ్రహ్మణ పూర్వాం గంగా పతితవై దివః. విష్ణుపద వినిష్క్రాంత గంగా పతితవై దివః. ఆ మేరు పర్వతం మీదన గంగాదేవి
కురుస్తున్నది. మేరు పర్వతం మీద గంగాదేవి కురుస్తున్నది. ఎలా కురుస్తున్నది? విష్ణుపద వినిష్క్రాంత, విష్ణువు తాలూకా పాదముల దగ్గర నుంచి వచ్చినటువంటి గంగా. అది ఎలా పడుతున్నది? ఒక కుండతో నీళ్లు మనం పంపితే ఎలా పడుతుందో అలా అక్కడ ఆ బ్రహ్మదేవుడి తాలూకా పురి, ఆ మహాపురిలో వర్షిస్తున్నది గంగా అని చెబుతున్నారు. విష్ణుపదం నుంచి వెలువడి చంద్రమండలాన్ని అన్ని వైపులా తడుపుతూ ఆ గంగ దివు నుండి భూమికి అంటే బ్రహ్మపురిలో పడుతోంది అని చెబుతున్నారు. ఇది మానసికంగా విజువలైజ్ చేయండి. ఇంకా గంగావతరణ ఘట్టం ఈ ద్వితీయ అంశంలోనే వచ్చింది. ఇంకా దాని గురించి వివరం కాస్త అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మానసికంగా మనం ఒక్కసారి విజువలైజ్ చేసుకోవాలి. ఎందుకు? విష్ణువు తాలూకు పాదాలు, అక్కడ నుంచి అందులోంచి పుట్టినటువంటి గంగ, ఆ గంగ పడుతూ బ్రహ్మదేవుని నివసించేటటువంటి మహాపురము, ఈ మహాపురంలో పడినటువంటి గంగ ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా పాయలుగా ఉపనదులుగా చీలి ఎక్కడెక్కడికి వెళ్ళింది. ఇది అంతా కూడా ఈ ఘట్టంలో వస్తున్నారు. దాన్ని అంతా కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సతత్ర పతిత దిక్షు చతుర్థ ప్రతిపద్యతే సీతా చాలకనంద చ చక్షుర్భద్ర చవైక్రమాత్తు. అక్కడ విష్ణుపదం నుంచి పడినటువంటి గంగ 4 భాగాలుగా 4 పాయలుగా విడింది. ఆ 4 పాయలు ఏమిటయ్యా? ఇక్కడ చెప్తున్నారు పరాశరుడు వారు. సీత, అలకనంద, భద్ర, అలాగే చక్షువు, ఈ 4 పేర్లతో ఆ గంగాదేవి 4 పాయలుగా విడింది అని చెబుతూ పూర్వేణ శైలాతు సీతాతు శైలం యాంత్యంతరిక్షగా తతశ్చ పూర్వవర్షేణ భద్రాశ్వేనైతి శారణవం అని చెబుతూ సీతా నది, గంగ నుంచి విడిపడబడినటువంటి ఒక పాయ ఏదైతే ఉందో అది దాని పేరు సీత అనుకున్నాం కదా. సీతా నది అంతరిక్షం నుండి పడి తూర్పు కొండ నుండి కొండకు చేరి, ఇక్కడ కొండ మీద పడి అక్కడ నుంచి మరొక కొండ మీదకి చేరి, మరొక కొండ దగ్గరికి చేరి తూర్పున ఉన్న భద్రాశ్వం అనే వర్షం చేరుకొని అచ్చట నుండి సముద్రంలో కలుస్తున్నది ఈ సీత అనేటటువంటి ఒక పాయ. భద్రాశ్వం అనేటటువంటి వర్షం ఇక్కడ చెప్పుకున్నాం. ఇలావృత వర్షం, గంధమాదన వర్షం, భారత వర్షం, భద్రవర్షం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ సీత అనేటటువంటి నది ఒక దగ్గర ఉండకుండా అక్కడ విష్ణు మహాపురిలో పడి అక్కడ నుంచి బయలుదేరి తూర్పు కొండకి చేరుకొని, మేరు పర్వతానికి ఉండేటటువంటి తూర్పు కొండ, మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం కేసరి పర్వతాలని, ఆ కేసరి పర్వతాల దగ్గరికి తూర్పున ఉండేటటువంటి కేసరి పర్వతాల దగ్గరికి చేరుకొని అక్కడ ఉండేటటువంటి భద్రాశ్వం అనే వర్షం ఆ స్థలంకి చేరుకొని అచ్చట నుంచి బయలుదేరి సముద్ర మార్గంలో కలిసింది ఈ సీత అనేటటువంటి పేరు గల గంగ. తథైవాలకనందాపి దక్షిణే నైత్య భారతం ప్రయాతి సాగరం భూత్వా సప్తభేద మహామునే. ఓ మైత్రేయ మహర్షి, అలాగే అలకనంద అనేటటువంటి గంగ దక్షిణ దిక్కుగా భారతవర్షం చేరుకొని 7 పాయలై సాగరంలో కలుస్తున్నది. ఇక్కడ 7 పాయలుగా మారింది అలకనంద అనేటటువంటి నది. చక్షుష్య పశ్చిమగిరి సీతత్య సకలాంస్థత పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గత్వేతి సాగరం. అదేవిధంగా చక్షువు కూడా పడమట వైపున సమస్త పర్వతాలను దాటి పశ్చిమ దిక్కున ఉన్న కేతుమాల వర్షం దాటి సముద్రంలో కలుస్తున్నది. చక్షువు అనేటటువంటి ఒక పాయ, గంగానది తాలూకు ఒక పాయ. ఆ పాయ బయలుదేరి ఆ బ్రహ్మపురి దగ్గర నుంచి పడమట వైపుకు తిరిగి సమస్త పర్వతాలను దాటి కేశర పర్వతాలన్నింటినీ దాటి పశ్చిమ దిక్కున ఉన్న కేతుమాల వర్షం దాన్ని కూడా దాటి మహాసముద్రంలో కలుస్తున్నది. అలాగే అనీల నిషధాయామౌ మాల్యవతు గంధమాదనౌ తయోర్మధ్య గతో మేరు కర్ణికాకార సంస్థిత. మాల్య పర్వతం, గంధమాదనం, అలాగే నీల నిషధ పర్వతాలకు వ్యాపించి ఇవి అన్నీ కూడా ఈ నదులన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి. ఆ ఉత్తర దక్షిణ దిక్కుల మధ్యగా కర్ణిక ఆకారంలో మేరు నిలిచి ఉన్నది. సరే, ఇక్కడ దాని గురించి మనం పక్కన పెడితే, మేరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కర్ణిక ఆకారం అంటే ఏమిటన్నది, పద్మం అనేటటువంటి ఒకదానికి కర్ణిక అంటే మధ్యలో ఉండేటటువంటి కాడ, ఆ కాడలోంచి పుట్టినటువంటి పుప్పొడి, దాన్ని కర్ణికము, కర్ణికాకారము అంటారు. అంటే దద్దు,
ఆ దద్దుగా మనం చెప్పుకున్నాం కిందటి వీడియోలో. అయితే ఇక్కడ ఈ మేరు పర్వతం కూడా ఈ అన్ని పర్వతాల మధ్యస్థమంలోని ఈ నదులన్నింటి మధ్యస్థమంలో కూడా ఉత్తర దక్షిణ దిక్కుల మధ్యస్థమంలో ఒక కర్ణిక ఆకారంగా మేరు పర్వతం విరాజిల్లుతోంది అని చెప్పారు. అయితే భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కుర్వస్తథా పత్రాణి లోక పద్మస్య మర్యాద శైలబాహ్యతః. ఈ సరిహద్దులు పర్వతాలకు వెలుపల భాగంలో ఉన్న భారత, కేతుమాల, భద్ర, అశ్వ, కురువర్షాలు అనేటటువంటి లోకాలు అన్నీ కూడా పద్మానికి రేకుల వంటివి అని చెబుతున్నారు. ఈ మేరు పర్వతానికి ఈ వర్షములన్నీ కూడా ఒక పద్మం మధ్యస్థమంలో ఉంటే పద్మం చుట్టూరా కాపాడేటటువంటి రేకులు వంటివి ఇవన్నీ కూడా అని చెబుతున్నారు. జఠరో దేవకూటస్య మర్యాద పర్వతాబుభౌ తౌ దక్షిణోత్తరయామ వానీల నిషధాయతే. నీల నిషధాయతే. జఠరం, దేవకూటం అనే రెండు పర్వతాలు, దానికి సరిహద్దు కొండలు, అవి రెండు ఉత్తర దక్షిణ దిశలలో నీలనిషధ పర్వతాలకు వ్యాపించి ఉన్నాయి. ఏమిటి? ఈ నదులన్నీ కూడా ఎంతవరకు ప్రవహించింది గంగా అన్నది కూడా చెబుతున్నారు ఇక్కడ. ఏదో రావడం, ఏదో ఒక వర్షము దాటుకొని 2 కొండలు దాటుకొని వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం కాదు. పడినటువంటి గంగ, పుట్టినటువంటి గంగ ఒక 4 పాయలుగా విడగొట్టబడి సీత, చక్షువు, అలాగే అలకనంద, అలాగే భద్ర అనేటటువంటి పేర్లతో విడి, అక్కడ నుంచి మళ్ళా విడి 7 పాయలుగా మారి ఈ ఉండేటటువంటి ప్రతి ఒక్క వర్షము ప్రతి ఒక్క భాగానికి ఆ గంగ చేరుతూ ఆఖరణ మహాసముద్రంలో కలుస్తున్నది అని చెప్పుకుంటూ గంధమాదన కైలాసౌ పూర్వ పశ్చాయ తావుభౌ అశీతి యోజనాయామ వర్ణవాంతరవ్యవస్థితౌ. గంధమాదన, కైలాస పర్వతాలు ఈ రెండు కూడా తూర్పు పడమరలుగా 80 యోజనాల పొడవు వరకు వ్యాపించి సముద్రాలలో నిలబడ్డాయి అని చెబుతున్నారు. వచ్చినటువంటి గంగ మొత్తం డైరెక్ట్గా సముద్రంలో పడిపోకుండా గంధమాదనము, కైలాస పర్వతములు ఈ రెండూ కూడా తూర్పు పడమరలుగా వ్యాపించి నిలబడి ఉన్నాయి అంటూ నిషధ పర్యాత్రస్య మర్యాద పర్వతావుభౌ మేరోహ పశ్చిమ దిగ్భాగే యథా పూర్వౌ తథా స్థితౌ అని చెబుతున్నారు. మేరు పర్వతానికి తూర్పు దిగ్భాగంలో పర్వతాలు ఉన్నట్లుగా పశ్చిమ దిగ్భాగంలో నిషధ పర్యాత్ర పర్వతాలు రెండు సరిహద్దు గిరులుగా నిలబడ్డాయి అంటూ త్రిశృంగో జరాధిశైవ హ్యుత్తరౌ వర్షపర్వతౌ పూర్వపశ్చాయ అవేత వర్ణ వాంతర వ్యవస్థితౌ. త్రిశృంగము అలాగే జారుధి ఇవి రెండూ కూడా ఉత్తరం వైపున ఉన్న వర్షపర్వతాలు. ఇవి తూర్పు పడమరలుగా వ్యాపించి సముద్ర మధ్యలో నిలబడి ఉన్నాయి అని చెబుతున్నారు. ఇత్యేతే మునివరయోక్త మర్యాద పర్వతాస్థవ జఠరాద్యాః స్థితా మేరోః తేషాం ద్వౌ చతుర్దిశం. ఓ మునిప్రవర, ఓ మైత్రేయ మహర్షి, ఈ విధంగా నీకు జఠరం మున్నగు 8 సరిహద్దుల పర్వతాలను గురించి వివరించాను. అవి రెండేసి చొప్పున మేరు పర్వతాలకి 4 దిశలా నిలబడి ఉన్నాయి అని చెబుతున్నారు పరాశరుడు వారు. ఇంకా దాని గురించి వివరం అత్యద్భుతంగా వివరాలు పూర్తిగా ఉన్నాయి. ఇంకా 55 శ్లోకాలలో ఈ అధ్యాయం పూర్తవుతుంది అనుకున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి శ్లోకాలు 44 శ్లోకాలు. ఇక్కడతో ఈ పదం ఆపుకుందాం, ఎందుకంటే ఇప్పటికే 14 నిమిషాలు దగ్గర అయిపోయింది. ఇంకా లక్ష్మీదేవి తాలూకా, విష్ణుమూర్తి తాలూకా, ఈ దేవతల తాలూకా పురాలు ఏమిటి, మందిరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వచ్చేటటువంటి 10 శ్లోకాలలో వస్తాయి. వాటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. భూమండల వర్ణనం గురించి వివరం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.